హరీశ్రావు గారు కంక్లూడ్ చేయండి. డిప్యూటీ సీఎం గారి స్పీచ్ చాలా మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్ష, చేయండి. ఇప్పుడు అది ఎక్కడి నుంచో వచ్చిందండి. దిస్ ఇస్ ద ఎన్డీఎస్ఏ రిపోర్ట్. మీకు పంపిస్తా, మీద లేకపోతే కాపీ తెప్పించుకోండి. నేను అందుకేలే చెప్పిన, వేరే దాంట్లోకి చెప్తలేను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా after obtaining the results from the various investigations and an opinion of the expert committee, the restoration of the block 7 of Medigadda barrage will be taken up and the barrage will be under operation. Page number 22 NDSA report. So అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని 100 కాంపోనెంట్లలో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 85 పియర్స్ 7 బ్లాకులు ఉన్నాయి. 7వ బ్లాకును పునర్నిర్మించడం ద్వారా ఈ ప్రాజెక్టును ఆపరేషనలైజ్ చేయొచ్చని ఎన్డీఎస్ఏ చెప్పింది. మొత్తం మేడిగడ్డ బ్యారేజ్కి అయిన ఖర్చు ఎంత? ఓ 4,000 కోట్లు. దాంట్లో 20% జీఎస్టీ, సీనరేజ్ ఛార్జెస్, ఐటీ గీటీ పోతే 1000 కోట్లు దానికే పోతుంది. గేట్లకు ఒక 700 1000 కోట్లు పోతుంది. ల్యాండ్ ఎక్విజేషన్కు 200-300 కోట్లు పోతుంది. ఇంకో 400-500 కోట్లతో నదికి ప్రొటెక్షన్ వాల్స్ కట్టినాం. సో ఆల్ టుగెదర్ కాంక్రీట్కు బ్యారేజ్కు అయితే 1500 కోట్లు 2000 కోట్లు కావచ్చు. దాంట్లో 7 బ్లాకులు. ఇంకొక బ్లాకు మనం తీసి కట్టాలంటే మా అంటే 300-400-500 కోట్లు ఖర్చు అవుతుంది. 300-400 కోట్లతో రిపేర్ చేసి ప్రజలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఇంత రాజకీయం ఎందుకు, ఇంత రాద్ధాంతం ఎందుకు? ఒకటి. రెండవ పాయింట్ అధ్యక్ష, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యూటీ ఏంటంటే వీ హ్యావ్ 3 సోర్సెస్. అన్నా ప్లీజ్ నన్ను కంప్లీట్ చేయండి, ప్లీజ్.